ఈ సమయంలో వాక్య భాగాన్ని మనము చదువుదాము. మన ధ్యాన నిమిత్తము యోబు గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మరి ఒకరు చక్కగా చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమియూ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు దేవుడు వారి మధ్యలో జరుగుతున్న సంభాషణ. యోబును గురించి దేవుడు సాక్ష్యం చెప్పారు. మొదట అధ్యాయంలో ఆయన యథార్థవంతుడు, పవిత్రుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు అని యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయం. అయితే 42వ అధ్యాయం చదివిన వాక్య భాగమును చూసినప్పుడు దేవుని ఎదుట యోబు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుని ఎదుట మాట్లాడుతున్నాడు. చెప్పండి, స్పష్టంగా అంటే తప్పులు లేకుండా, తడబడకుండా అని కాదు. స్పష్టత అంటే మనస్సులో కానీ హృదయంలో కానీ అరమరిక లేకుండా దేవునితో అతడు మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడుచున్నాడు? జ్ఞానము లేని మాటలు నేను మాట్లాడితిని. దేవుని యొక్క సార్వభౌమత్వము సాధారణంగా దేవుని విషయం వచ్చేసేటప్పటికి అతడు పైకి చూసినప్పుడు భక్తి భావము, సమర్పణ అంతా కూడా బాగానే ఉంది. అయితే ఇప్పుడు దేవుడు ఆంతర్యంలో ఉన్న దేవుని పట్ల ఆంతర్యంలో, తన దేవుని పట్ల ఆంతర్యంలో ఏ స్థితి ఉన్నది? సాధారణంగా ఒక అనుభవం అనేది ప్రతి సంఘములో ఉన్న వ్యక్తులకు ఒక ప్రత్యేకమైన అనుభవం దేవునితో ఉంటున్నప్పుడు యోబు అంటున్నాడు, కన్నులారా నేను ఆయన్ని చూచాను. చూచినప్పుడు ఆయన మాట తీరు, ఆయన విధానము గమనించినప్పుడు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో యథార్థత ఉన్నది. ఆయన మాటలో సంకుచితము లేదు. ఆయన మాటలో దాపరికము లేదు. జ్ఞానము లేక నేను మాట్లాడితిని. 3వ వచనం చదువుదామా? జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? గమనించాలి, ఆలోచన లేక జ్ఞానము లేని మాటలు వలన ఏమవుతుంది? జ్ఞానము లేని మాటల వలన ఏం జరుగుతుంది? ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? ఆలోచన నిరర్ధకమైపోతుంది. వీడెవడు? ఇక్కడ సంభాషణ, అతనికి 3 స్నేహితులు ఉన్నారు. వారు యోబుతో మాట్లాడుతున్నారు.
వారి మాటలు ఎట్లా ఉన్నాయంటే యోబును ప్రశ్నించి గుచ్చి మాట్లాడుతున్నారు. ఈ మాటలు యోబు వినటమే కాదు, ఈ మాటలు దేవుడు కూడా వింటున్నాడు. స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుణ్ణి యోబు కన్నులారా చూడటము, యథార్థంగా మాట్లాడటము, అతడు పశ్చాత్తాపడటం, బూడిది నెత్తి మీద వేసుకోవటము. అంటే ఇప్పుడు ఈ బూడిది నెత్తి మీద వేసుకోవటం అనేది చూసినప్పుడు తను తాను ఛేదించేసుకోవటం, ప్రభుని గురించి ఆశతో దేవుని సన్నిధిలో గడపాలి, నేను ఆయన చూడాలి. ఎప్పుడైతే ఒక ప్రభు దర్శనం అతనికి దొరికిందో, ఆ దొరికినప్పుడు అతని సంభాషణ మారిపోయింది. అతను జ్ఞానిని అనుకుంటున్నాడు, భక్తిని చేశాను అనుకుంటున్నాడు. కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో బలి అర్పించి వారు ఏమన్నా పాపం చేస్తారేమో అని ఇటువంటి మెలకువలు చాలా కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్న ఆంతర్యములో ఉన్న పాపం అనేది ఉంది. ఆంతర్యంలో పాపం ఉంది, ఇది కనపడలా. పైకి భక్తి ఉంది, ప్రార్థన ఉంది, విధేయత ఉంది, జ్ఞానం ఉంది, జ్ఞానంతో కూడిన మాటలు ఉన్నాయి. అంటే ఇప్పుడు హృదయములో ఈ పాపం ఉండటమును బట్టి పవిత్రత అనేది అతనిని చొరవ చేసుకోలేకపోతుంది, స్వతంత్రించుకోలేకపోతుంది పవిత్రత. అయితే ఇప్పుడు ఇతడు పరిశుద్ధుడు కావాలి, పవిత్రుడు కావాలి, ఇతను నేను పవిత్రుని చెయ్యాలి అనేది దేవుని ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా ఏమనుకుంటారంటే కొంచెం భక్తి చేసి, కొంచెం ప్రార్థన చేసి, కొంచెం విశ్వాసం ఉంటే చాలండి, ఇంకా అంతకంటే ఏం చేస్తాం మనం. దేవుళ్ళ మనం మారాలంటే అయ్యే పని అంటారా? ఇది ఎక్కడ కుదురుతుందండి అని ఇలాగా మెట్ట వేదాంతం అంటారు. ఏ వేదాంతం? మెట్ట వేదాంతం. ఈ మాటలు చెప్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడైతుంది గమనించాలి. అయితే అతడు ఈ 3వ వచనంలో 4వ వచనంలో మాట్లాడుచున్న మాట, 4వ వచనం, నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. అది చూడండి, నేను మాటలాడగోరుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు, దేవునికి ఏదైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవునికి ఏదైనా నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆయన అనుమతి అడుగుతున్నాడు. ఇక్కడ యోబు, నేను మాటలాడగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి నా మాట ఆలకించండి. దయచేసి నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాటలు మీరు ఆలకించండి. ఒక సంగతి నిన్ను అడిగెదను, అది ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త, దేవుని గూర్చిన వార్త వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. స్తోత్రం. గమనించాలి, వినికిడి చేత. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినికిడి చేత, వినికిడి అంటే చెవులు. వినికిడి చేత నీ వార్త నేను వింటున్నాను, నీ వాక్యం నేను వింటున్నాను. వినికిడి చేత నేను వింటున్నాను. అయితే ఇప్పుడు దేవుని మాట అతడు వింటున్నాడు, అది వార్త, దేవుని మాట. నీ వార్త వింటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆయన చెప్తున్నాడు, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. అది హృదయము నేరుగా హృదయములోనికి దేవుని వాక్యము అంటే మనకి శరీరానికి దేవుడు చెవులు పెట్టాడు,
చెవులు పెట్టాడు. ఈ చెవుల ద్వారా చాలా వింటూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం, చాలా వార్తలు వింటూ ఉంటాం. మంచి వింటాం, చెడు వింటాం, పాపం వింటాం, పుణ్యం వింటాం. ఇలాగ ఎన్నో వినటం అనేది జరుగుతుంది. అదంతా చెవుల ద్వారానే. అయితే ఇప్పుడు ఆయన అంటున్నాడు వినికిడి చేత అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఆత్మకు కలిగిన చెవుల ద్వారా దేవుని వచనాలు, వార్తలు వింటున్నాడు. దేవుని వాక్యమును, వచనాలను అతను ఆత్మ సంబంధమైన చెవుల ద్వారా హృదయంలోనికి నేరుగా వెళ్తున్నాయి. నేరుగా వెళ్ళినప్పుడు అప్పుడు అతని మనోనేత్రము తెరవబడింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడిని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఎప్పుడెప్పుడైతే తెరవబడింది, వాక్యం వింటూ ఉంటాం. కొందరు జీవితాలు ఎట్లా ఉంటాయంటే వింటమనేది వింటున్నప్పుడు కూర్చుని అలాగే ఉంటారు, కదలకుండా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రక్రియ, వినికిడి చేత వినాలి. మీరు మాటలు బాగా, వినికిడి చేత దేవుడు చెవులు పెట్టాడు. ప్రభువుని ఎరిగిన బిడ్డలకు ఆత్మీయ చెవులు ఉన్నాయి. అందుకే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఆత్మ చెప్పు సంగతులు. ఏ సంగతులు? ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినురుగాక. ఇప్పుడు యోబు మాటలు దేవుడు వింటున్నాడు. అట్లాగే ఆ సమయంలో, ఆ సందర్భంలో దైవ సన్నిధి యోబు చుట్టూ కూడా అలముకుంది. నేను కన్నులారా నేను నిన్ను చూస్తున్నాను. నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని. ఏంటండి? వినికిడి చేత నేను వింటున్నానని చెప్తున్నాడు, నీ వార్త వింటున్నానని చెప్తున్నాడు. ఆ మాట లోపలికి వెళ్తున్నాయని చెప్తున్నాడు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు హృదయం తెరిచాడు, కానీ ఆత్మీయ నేత్రాలు తెరిచాడు, చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు తను కూడా చూసుకున్నాడు. చూసినప్పుడు అతని మీద అతనికి ఏమొచ్చింది? అసహ్యం వచ్చింది. అతని మీద అసహ్యం వచ్చింది. భక్తుడి గడ్డ, యోబు భక్తుడే కదా. యోబుకి వచ్చిన శ్రమలు వచ్చినాయి అంటారు కొంతమంది. నాకు శ్రమలు వచ్చినాయి, నాకు శోధనలు వచ్చినాయి. అలాగే యోబుకి వచ్చినాయి కదండి పాస్టర్ గారు. నాకు కూడా అలాగే యోబు నుంచి వచ్చినట్టు శ్రమలు వచ్చేసినాయి అండి. నాకు నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అనుకోలేదండి. ఇలా మాట్లాడుతుంటారు కదా. యోబుకి వచ్చే శ్రమలు వచ్చేసినాయి ఆ భూమి మీద ఎవరికైనా. చూడండి 42వ వచనంలో దేవుడు అతను కన్నులు, ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు, అతను చూచినప్పుడు వెంటనే దేవుని చూశాడు కన్నులారా. వెంటనే తర్వాత అతను కూడా చూసుకున్నాడు యోబుని చూసినప్పుడు ఏమనుకున్నాడు? శభాష్, నేను దేవుని చూశాను కాబట్టే ఇప్పుడు నేను భక్తుణ్ణి. శభాష్ అనుకున్నాడా? అతను చూసినప్పుడు అసహ్యం వేసుకొస్తుంది. అంటే ఇప్పుడు అతని వైఖరి, అతను ఏమిటో అతనికి అర్థమైపోయింది. ఈ రోజున భక్తి అంటే ఏంటంటే భక్తిలోకి కొంతమంది నడిపించటం, భక్తి దగ్గరికి తీసుకెళ్ళటం, భక్తిలో ఉండటం, భక్తులుగా కనబడటం, భక్తురాలుగా ఉండటం, భక్తుడిగా కనబడటం, ఇదంతా కూడా సర్వసాధారణంగా ఉంది. అయితే ఇప్పుడు భక్తుడైన యోబు జీవితంలో జరిగిన సందర్భాన్ని మనం గమనించాలి. అతడు భక్తుడే. అతను చూసినప్పుడు శబాష్ భక్తుడు అని అనుకోవట్లా. అయితే ఇప్పుడు ఈయన చూసుకున్నప్పుడు అసహ్యం వేసుకొచ్చింది. అప్పుడు వెంటనే అతడు బూడిదలో కూర్చున్నాడు, గోనెబట్ట కట్టుకున్నాడు, బూడిద తల మీద పోసుకుంటున్నాడు, పశ్చాత్తాపం పడుతున్నాడు. కారణం ఏమిటి అంటే నాలో ఉన్న అపవిత్రత, నాలో ఉన్న ఆ స్వభావము దేవుడు అతనిలో ఉన్న స్వభావం అతనికి చూపించాడు. అతనికి అసహ్యం వచ్చేసి నేను ఎన్నో డంబపు మాటలు మాట్లాడాను, భక్తుడిగా మాట్లాడాను, జ్ఞానం లేకుండా మాట్లాడాను, బుద్ధి లేకుండా మాట్లాడాను. గతంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు జ్ఞాపకం వచ్చేసినాయి అతనికి.
నా వినికిడి చేత నీ వార్తలు విన్నాను. చెవులు పనిచేస్తున్నాయా? చెవులు పనిచేస్తున్నాయా? దేవుని స్తోత్రం. చెవులు పనిచేస్తుంటే ఎంతో వాక్యం వింటూ ఉన్నాం. పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? నేను ఇటువంటి దానను, ఇటువంటి వాడను. ఉపసించి దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయంలో వాక్యం నిన్ను తాకుతుంది. అంటే దేవుని సన్నిధి నిన్ను తాకుతాడు. దేవుని సన్నిధి నిన్ను తాకుతుంది. ప్రార్థనలో గడుపుతావు, వాక్య ధ్యానంలో గడుపుతావు, ప్రభుతో గడుపుతావు, ప్రభు సన్నిధిలో గడుపుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పశ్చాత్తాపడుతున్నాడు దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? ఇతన్ని పరిశుద్ధపరచాలి, ఇతన్ని పవిత్రునిగా చేయాలి. ఇతన్ని దేవుని ఉద్దేశం అది. ఇప్పుడు రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది శ్రమల తర్వాత. ఈ ప్రసంగాలు మనం వింటాం. ఏ ప్రసంగం ఏమంటాం? వింటాం కదా. ఏమంటాం? అంత డబల్ ఇచ్చేసాడు మళ్ళా దేవుడు. డబలే. ఒకటి ఉంటే 2 ఇచ్చేసాడు. 1000 ఉంటే 2000 ఇచ్చేసాడు. 7000 ఉంటే 14,000 ఇచ్చేసాడు. నేను ఒక ఆయన అన్నాడు, ఏమంటే అన్నీ డబల్ ఇచ్చారు అని అన్నారు. మరి పిల్లలు ఆయనకి 10 మంది కదా, 20 మంది ఇచ్చారా? డౌట్లు. కారణం ఏంటంటే ఈ చెవులతో వింటున్నారు. దేవుని సన్నిధిలో హృదయాలు తెరవమని దేవుని అడిగేవారు. ఇట్లా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? యోబు విషయంలో ఏం చేయాలి? యోబును ఇప్పుడు ధనవంతం చేయాలా? గ్రామంలో చాలా అవమానించబడ్డాడు, ఊర్లో అవమానించబడ్డాడు, తనకున్నన్ని కోల్పోయాడు. అదే కాదు, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఆయన ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, పిల్లలు కోల్పోయాడు, అమ్మగారు మాత్రం ఉంది. అన్నీ కోల్పోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆరోగ్యం కోల్పోయాడు. శరీరం పెద్ద సెగ్గడ్ల కింద పుళ్ళు కింద అడిపోయింది. అంతా కోల్పోయాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరారా, దేవుని ఉద్దేశం ఏమిటి? ఇతన్ని నేను పవిత్రపరచబడాలి, పరిశుద్ధుడు చేయాలి, పవిత్రుడిగా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరో వచ్చిన భాగాన్ని కూడా మనము చూద్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, 5, 6, 7 వచనాలు చదువుదాం త్వరగా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. చూడండి, యెషయా ప్రవక్త ఈ 6వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. వింటారా? 6వ అధ్యాయంలో ఈ దర్శనాన్ని చూస్తున్నాడు. యెషయా గ్రంథము ప్రారంభించి 1, 2, 3, 4, 5 అధ్యాయంలో చూస్తే ఇశ్రాయేలు పాపులని, భ్రష్టులని, దేవుని మాట వినేవారు కాదని, వారికి శ్రమ అని, ఇలాగ ఎన్నో 1 నుండి 5 అధ్యాయుల వరకు ఇతరుల గురించి మాట్లాడటం అనేది యెషయా గ్రంథము చదువుతుంటే ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. వింటూ ఉన్నారా? అయితే ఇప్పుడు 6వ అధ్యాయము వచ్చేసేటప్పటికి 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అతను అంటాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను అపవిత్రుణ్ణి అంటూ ఉన్నాడు. నేను ఏం చేద్దంటే 6వ అధ్యాయంలో ఆయనకు ఒక దర్శనం దొరికింది. ఇప్పుడు మన దర్శనాలు ఎలాగుంటాయంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి వస్తాయి దర్శనాలు.
కారణం ఏంటి? వాక్యాన్ని హృదయంలో తీసుకోలేని వాళ్ళకి ఆళ్ళ గురించి సైతం దర్శనాలు ఇస్తుంది. మరి వాక్యం తీసుకున్నవాడికి ఏం వస్తుంది? నీ గురించి వస్తుంది. ఒకటేనా? స్తోత్రం. ఏమంటే ఒకటేనా? ఒకటేనా? హల్లెలూయా. చూడండి, ఈయన 6వ అధ్యాయంలో ఈయనకు ఒక దర్శనం దొరికింది. కారణము ఏమిటి అంటే, ఆ దర్శనం ఎప్పుడు దొరికిందంటే ఉజ్జియా రాజు చనిపోయినప్పుడు దొరికింది ఆ దర్శనం. ఉజ్జియా రాజు చనిపోవడానికి యెషయా గారికి దర్శనం రావడానికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఏం చేద్దంటే, ఉజ్జియా రాజు గర్విష్ఠుడు, గర్వాంధుడు. ఇప్పుడు యెషయా గారికి ఈ ఒక్క దర్శనము దొరకడానికి గల కారణం ఏంటంటే, 6వ అధ్యాయము వచ్చేసేటప్పటికి ఇతనిలో ఉన్న గర్వాంధుడైన ఉజ్జియా ఎవరిలో యెషయాలో గర్వాంధుడైన ఉజ్జియా చచ్చిపోయాడు. ప్రతి వ్యక్తిలో ఒక గర్వాంధుడు, ఒక గర్వించే స్వభావం ఉన్న వ్యక్తి జీవితంలో పాపంతో నిండిపోయి, అహంకారంతో నిండిపోయి, గర్వంతో నిండిపోయి, పైన భక్తి ఉండదు, మరలా దానిపైన పోగొట్టు పూసినట్టు. 1, 2, 3, 4, 5 అధ్యాయాల్లో చూస్తే ప్రవక్త వాళ్ళ గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అతను కలిగిన అపవిత్రత కలిగి ఉండి కూడా. అయితే ఇప్పుడు నేను అపవిత్రతలో ఉన్నాను అనే సంగతి ఎప్పుడు గ్రహించాడు? ఎప్పుడు గ్రహించాడు? మీరు ఎలా ఉన్నారంటే, యెషయా గారిలో కదా అపవిత్రత, ఆ పాపము యెషయా గారిలో కదా, యెషయా గారిలో ఆ గర్వం. అందుకే అప్పుడు ఆయన దర్శనం దొరకలేదు. కంపెనీస్ అలాగే అంటున్నారా? దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు వీళ్ళు చాలా ధన్యులు. ఏం చేద్దంటే, వీళ్ళ చిన్ననాటి నుండి కల్తీ వాక్యం పడలేదు. డైరెక్ట్ అపోస్తుల బోధే, డైరెక్ట్గా ఆ ప్యూర్ బోధ వీళ్ళలో పడింది. హల్లెలూయా. కొంతమంది ఏంటి, ఎన్నో బోధలు వినేసి ఇప్పుడు అసలైంది వచ్చాడు, కదులు లేదు, మెదులు లేదు. కారణం ఏంటి? గమనించాలి. ఈయనకి ఈ దర్శనము దొరికినప్పుడు అప్పుడు గుర్తిస్తున్నాడు, ఆ దర్శనంలో సింహాసనాసీనుడైన ప్రభు అయిన యేసు క్రీస్తును చూశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, నిజంగా మన జీవితంలో ఇటువంటి గొప్ప అనుభవం కలిగి ఉండాలి. గొప్ప అనుభవం ఇది కలిగి ఉండాలి. రహస్యమైన జీవితం, హృదయములో ఉన్న పాపము గూడు కట్టి ఎప్పుడైతే ప్రభువు దర్శించాడో, ఆ గర్వించి ఊజే ఎప్పుడైతే చచ్చాడో, అప్పుడు ఈ దర్శనం అతనికి దొరికింది. అప్పుడు అతను అంటున్నాడు, అయ్యో వారు అపవిత్రులు అన్నాడా. అయ్యో వాళ్ళ పాపులు, అయ్యో వాళ్ళ చెడ్డోళ్ళు, అయ్యో వాళ్ళ దుర్మార్గులు, అయ్యో 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 అన్నాడా. అయ్యో నేను అపవిత్రమైన నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అది ఏంటట? అపవిత్రమైన పెదవులు. ఏ పెదవులు? అపవిత్రమైన ఈ పెదవులతో ప్రభుని స్తుతిస్తాం, పాడతాము. తర్వాత తెలుగు, ఇంగ్లీషు, మలయాళీ కూడా మాట్లాడుతూ ఉంటాం. మరాఠీ, కరాఠీ అన్నీ మాట్లాడుతూ ఉంటాం. ఇతడు ఎప్పుడు గ్రహించాడు? నా పెదవులు అపవిత్రమైనవి. సంఘంలో ఉన్న వ్యక్తులు, ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులరా, నువ్వేం నవ్వుతున్నావు? ఆదివారం వచ్చి చప్పలు కొడతావు, పాటలు పడతావు.
సంఘంలో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయొచ్చు, సంఘంలో కొద్ది గొప్ప పరిచర్య ఏదో చేయొచ్చు, కానీ నీ పెదవులు ఎట్లా ఉన్నాయి? యెషయా గుర్తించాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని. నీ పెదాల్లో, నీ పెదాలకి ఏమందిస్తున్నావు? నీ పెదాలకి దేవుడు మాటలు అందిస్తున్నాడు. నీ పెదాలతో సువార్త అందిస్తున్నావా? దేవుడికి పెదాలు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. అవి 6వ అధ్యాయంలో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అని ఒప్పుకుంటున్నాడు. ఏంటట అంటే ఇప్పుడు ఈ దర్శనం దొరికినప్పుడు, ప్రభు దర్శించినప్పుడు కన్నులారా చూచింతిని అని అనుకున్నాడట. అక్కడ యోబు కూడా కన్నులారా చూశాను అంటూ ఉన్నాడు. మరి సంఘంలో ఉన్న వాళ్ళకి కన్నులారా ఎవరిని చూస్తున్నారు? చానలేదు కనిపించి ఈ మధ్య కనిపించట్లేదు ఏంటి? ఇలాగే అలసలేదు ఏంటి అసలని? ఇలా రాకొచ్చినావు, చూడకొచ్చినావు, ఏమొచ్చినావు? కన్నులారా, కన్నులారా చూచి తినని అనుకుంటుని అపవిత్రమైన పెదవులు గలవాడిని అపవిత్రమైన ప్రజల మధ్యలో. ఆదివారం పరిశుద్ధులతో, సోమవారం నుంచి మన బ్యాచ్తో, ఆదివారం పరిశుద్ధులతో, సోమవారం నుంచి. గమనించాలండి, ఆయన గుర్తించాడు, నేను ఉండేది, నా పెదవులు అపవిత్రమైనవి, నేనుండే ప్రజలు కూడా అపవిత్రమైన వారే. ఏమంటున్నాడు? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. ఏంటంటే ప్రజలు కూడా అపవిత్రమైన పెదాలు కలిగి అంటాడు. అలా 50-50. ఈయన ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తే ఈయన అది చేస్తారు. ఇప్పుడు యెషయా గారు అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడు. సరే, ఈయన వరకే బాగానే ఉంది. పైగా మరి వాళ్ళ విషయం కూడా ఈయనకి దేవుడు బయలుపరిచాడు. వాళ్ళు కూడా అపవిత్రులంట, అపవిత్రమైన పెదవులు గలవాళ్ళట. వాళ్ళ అబద్ధాలు ఉన్నాయి, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, ఘోరం ఉంది, కఠినత్వం ఉంది, మూర్ఖత్వం ఉంది, దుర్మార్గత్వం ఉంది, అన్యాయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చక్కగా పెదాలకి చక్కగా మంచిగా ఏంటవి చక్కగా పూసి పైకి అందంగా కనబడే మాటలాగా. ఇప్పుడు పెదాలకి చాలామంది లిప్టిక్ అయి పూసుకున్నారు కదా. మొన్న మధ్యన ఒక ఆయన చూశాను, మా కొడుకు కూడా పూసుకున్నాడు. అది వేరే రకం అనుకోండి, అయినా కూడా పూసుకున్నాడు, అదో ఆనందం. జనం ఇప్పుడు దాంట్లో ఏముంది? అపవిత్రత. అపవిత్రత. ఏం పాముతున్నావు? ఏం రాసేస్తున్నావు? ఏం పాముతున్నావు? అపవిత్రమైన వాళ్ళ మధ్యలో ఉన్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన మధ్యలో ఉన్నాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. చూడండి, తను తాను గుర్తిస్తున్నాడు. అదే సమయంలో అతను ఎక్కడున్నాడో, ఏ స్థలంలో ఉన్నాడో, ఎవరితో ఉన్నాడో అది కూడా గుర్తిస్తున్నాడు. ప్రవక్త నేను నశించి తిని, అది ఎవరితో చెప్తున్నాడు? దేవుని స్తోత్రం. నేను నశించిపోతూ ఉన్నాను. అయ్యో అయ్యో అయ్యో, వాళ్ళ కోసం చెప్తున్నాను, వీళ్ళ కోసం చెప్తున్నాను, వీళ్ళ కోసం చెప్తున్నాను. భగవంతుడా అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించాలి, నేను కాపాడాలి అని పశ్చాత్తాపడుతున్నాడు. నా అపవిత్రత అంతా పోగొట్టు. ఏం పోవాలి? నా అపవిత్రత అంతా పోగొట్టు. ఇప్పుడు బిడ్డలు ఉదయకాలం నుంచి కూడా ప్రార్థనలు ఉన్నారు. దైవ సన్నిధి వాళ్ళని ఆవరిస్తూ ఉంటుంది. చీకటి లోకపు శక్తి వాళ్ళ మైండ్లో, ఇప్పుడు ఫోన్స్ అయిన ఉన్నాయి కదా, యవనస్తులు అందరూ కూడా మైండ్ అంతా కూడా ప్రార్థన లేకపోవటం, సంఘానికి రాకపోవటం, ఉపవాసం ఉండలేకపోవటం, వాక్యం చదవలేకపోవటం, ఇదంతా కారణం ఏంటో తెలుసా? అది ఆకర్షిస్తుంది. అయితే ఇప్పుడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను ఉన్నాను, నేను నశించి తిని, నేను నశించిపోతూ ఉన్నాను. ఎట్లాగంట? నేను నశించిపోతూ ఉన్నాను,
రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చెను. నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఆయను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కారుతో ఆ బలిపీఠం మీద నిప్పులు ఉన్నాయి, అవి కాలుతున్నాయి. ఎప్పుడు కూడా బలిపీఠం మీద మండుతూ నిప్పులు ఉంటాయి. షరాపుల్లో ఒకడు దేవదూత పట్టకర తీసుకుని ఆ కాల్చున్న ఒక నిప్పును తీసుకుని రెక్కలతో ఎగిరి యెషయా యొద్దకు వచ్చాడు. అదవుతుందా? ఎప్పుడు వచ్చాడు? నేను నశించి తిని, నేను అపవిత్రము కలిగిన వాడిని అంటే అతడు ఒప్పుకోలు, అతడు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అతని పాపమును గూర్చి అతను గుర్తించాడు. అతను ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థలములో ఉన్నాడో, ఎవరి మధ్యలో ఉన్నాడో గుర్తించాలి. నీ జీవితంలో కూడా ఆదివారము ఉపవాస ప్రార్థనలో ఉన్నా, ఆదివారం ఆరాధనలో ఉన్నా, బుధవారం ప్రార్థనలో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను నీవు చూసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. నీలో పశ్చాత్తాపం ఉండాలి. నీ ప్రార్థనలో ప్రభు ప్రత్యక్షపరచబడి ప్రభు సంగతులు చూచే వ్యక్తిగా ఉండాలి. ప్రభుని గురించి మాట్లాడుతున్నాడు యోబు. యెషయా ప్రవక్త దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ నిప్పును తీసుకొచ్చి ఆ పెదాలకు తగిలించారో అప్పుడు తన పాపము నివారణ అయిపోయిందని చెప్తున్నారు. నీ దోషము తుడిచివేయబడింది. దేవునికి స్తోత్రం. నీవు పవిత్రుడు అయ్యావు. దేవుడు ఎప్పుడు అతన్ని కాల్చాడు? ఎప్పుడు కాల్చాడు అతన్ని? అతను ఒప్పుకున్నప్పుడు. దేవుని సన్నిధిలో మన జీవితంలో కూడా ప్రభుకు ఒక ప్రతిష్ట చేసుకుని మన జీవితం ప్రార్థనలో గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధి మనలో ఆవరిస్తున్నప్పుడు మన కళ్ళు చెమరగిలుతాయి, హృదయం కన్నీరుతో నిండుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం చదవాలని, దర్శనం చూడాలని, ప్రభువును దర్శించాలని ఇంక ఈ తలంపులు, ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం. ఉదయకాలం నుండి ఉపవాసం ఉండి ప్రార్థనలు కదా, ఏ ఆలోచనలు వచ్చినాయి? ఇంటికాడ ఉంటే శుభ్రంగా కొంచెం కూర వేసుకుని, మధ్యాహ్నం అంత ముద్ద, పొద్దుటో అంత ముద్ద, ఇంత కాదు అంత ముద్ద, 4 గంటలకు ఒక అంత ముద్ద. ఇవి వచ్చినాయా? ముద్ద వచ్చిందా? ఏమొచ్చింది? ప్రార్థనలు గడిపితే ఇవేమీ రావు కదా. చదవబడుతున్న వచ్చిన భాగాలు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఆ వచ్చిన భాగాలని నీ లోపల నాడుతూ ఉంటాడు, ముద్రిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ వచనాలు వస్తూ ఉంటాయి. అలా చేనులా తిరుగుతుంటాయి, గొలుసులా తిరుగుతుంటాయి. నీ మైండ్లో వాక్యం తిరుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తిరుగుతున్నప్పుడు సాతానుగాడు ఏదోడు పట్టుకొచ్చి నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అవకాశం ఉండదు. ఏంటంటే వాక్యం అంతా తిరుగుతూ ఉంటుంది, వెళ్ళటానికి దారి ఉండదు, తిరుగుతూ ఉంటుంది వాక్యం తిరుగుతుందా? ఇంకేమైనా తిరుగుతున్నాయా? కొంతమందికి ఇంకోటి అవి తిరుగుతూ ఉంటాయి. అప్పుడు 15 రోజుల మంది తిరుగుతున్నాడు అండి. ఏంటి? సాతానుగాడు. వాక్యం తిరుగుతూ ఉంటుంది. వాక్యం తిరుగుతుంటే దేవుని స్తోత్రం, ఎటువంటి మాలిన్యము నీ మనసులోకి కానీ నీ బుర్రలోకి కానీ వాడు తీసుకుని రావడానికి రెడీగా ఉంటాడు.
కానీ వాక్యం దొరుకుతుంది కదా. గట్టిగా చెప్పు, ఆ చెప్పేది ఏదో కొంచెం, ఆ చెప్పేది గట్టిగా చెప్పు. నీరసంగా ఉందా? నేను స్తోత్రం నిమ్మకాయ నీళ్ళు ఏమంటారా? హల్లెలూయా. గట్టిగా చెప్తే బాగుంటుంది కదా అదేదో అని. చూడండి, ఆయన పవిత్రపరచబడ్డాడు, దోషం నివారణ అయిపోయింది, పాపం పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవదిగా చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. చూడండి, పౌలు అంటున్నారు, సంఘములో కొందరు ఉన్నారట, అందరూ కాదు. ఇప్పుడు దేవుని రాజ్యానికి సంఘం రెడీ అవుతుంటే అయితే దొంగలు ఉన్నారంట సంఘంలో, లోబులు ఉన్నారట. ఇంకా ఎవరట? ఏంటి లోబులు? లోబు అంటే తెలుసు కదా, పిసినారు వాళ్ళు. ఏ పిసినారు వాళ్ళు? దేంట్లో పిసినారుతనం? ఎదుటోళ్ళకి ఎట్టాలంటే ఎంత, నువ్వు తినాలంటే ఎంత. దేవుని విషయంలో పిసినారితనం. అయ్యి బాబాయ్, ఇవాళ గంట ప్రార్థన చేసేసాను బాబాయ్, అరగంట చేసేసాను బాబాయ్. లోబితనం. లోబులైనను, దొంగలైనను. దొంగలు ఉన్నారా సంఘంలో? దేవుని సంఘంలో దొంగలు ఉన్నారట. ఇలా ఆదివారం ఆరాధనకు వస్తారంట, ప్రార్థన చేస్తారట, పాటలు పాడతారట, అక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తారంట. దొంగలు ఉన్నారంట సంఘంలో. సాధారణంగా దొంగలు ఎక్కడ ఉంటారు? రైల్వే స్టేషన్లో ఉంటారు. అవునా? రైల్వే స్టేషన్లో కొన్ని ఫోటోలు పెడతారు. అవునా? ఆడోళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. చేపులు కొట్టేస్తారు, ఇంకేంటి తాళి మంగళసూత్రాలు కొట్టేస్తారు. ఈ దొంగలు ఉన్నారు జాగ్రత్త, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త. బస్ స్టాండ్లో అవి మనం ఫోటోలు చూస్తాం. ఏంటి దేవుని సంఘంలో దొంగలు ఉన్నటువంటి ఏంటండి బాబు? దొంగల సంఘమా, లోబుల సంఘమా? తర్వాత డైలీ కస్టమర్స్ కాదండి మేము. డైలీ అనుకున్నారా? చేచ్చే ఏంటే చే ఏంటది? డైలీనా? ఎప్పుడో అప్పుడప్పుడు. అది బాగాలేనప్పుడు. ఏది బాగాలేనప్పుడు? మనసు బాగాలేనప్పుడు. లోబులైనను, దొంగలైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను. ఏంటంట? దూషకులు అంటే తిట్టుబోతులు. నోరిప్పితే చాలు తెలుగు తమిళ. తిట్టుబోతులైనను, వారనైనను. ఏంటట? దోచుకోవటం. కొంతమంది చూడండి, పెట్టడం అలవాటు ఉండదు, అలవాటు. రాని ఎంత వచ్చినా రాని ఆళ్ళది రాని వీళ్ళది రాని వీళ్ళు రాని, పైనుంచి రాని, పక్క నుంచి రాని, కింద నుంచి అంతా రాని. ఇక్కడ నుంచి ఏమీ వెళ్ళొద్దు. వచ్చినవన్నీ కూడా నీ చుట్టూరే ఉండాలి. ఉన్నాయా? ఏంటట? దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు. సంఘంలో ఒకళ్ళు దోసేసుకోవడమే. ఆత్మలు దోసేసుకుంటున్నారు. వీళ్ళకు దోషి మళ్ళీ వాళ్ళకి ఎట్టడం. ఈ దోషి అక్కడ సరిపోతుందా? సరిపోవట్లేదా? నేను తీసిపోతున్నా అక్కడికి. దోచుకునేవారైనను
దేవుని రాజ్యమునకు ఏటట దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మరి దేనికి వారసులలో దేవుడు అంగీకరించట్లేదు. సంఘంలో ఉన్నారు వీళ్ళు, లోబులు, దొంగలు, డ్రింక్ మ్యాన్స్. ఏ మ్యాన్స్? డ్రింక్ మ్యాన్స్. అప్పుడప్పుడు తడుపుకుంటారు, ఎలా కావాలంటే అలా ప్రవర్తిస్తారు. లోబులు, దొంగలు, దోచుకునేవారు, దోషకులు ఉన్నారా సంఘంలో? నేను రాసుకుని వచ్చాను ఏంటి బాబు నేను కూడా. బాబులు చెప్తున్నాడు సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సరే ఉంటే ఉన్నారండి, పోలే అంటే దేవుని స్తోత్రం. దేవునికి ఇష్టమైతే ఏంటంటే దేవుని వాక్యం అంటుంది ఇటువంటి వాళ్ళు దేవుని రాజ్యానికి ఏం కారట? వారసులు కారంట. మరి దేనికి వారసులు? దేనికి వారసులు మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టివారు సంఘంలో ఉన్నారని చెప్తున్నారు. చదువు నాయన. మీలో కొందరు అట్టివారే యుంటిరి. అందరూ కాదంటే మరలా కొందరు సమర్పణ కలిగి వాళ్ళ దారేసి ఖర్చు చేసేసుకొని ఇక ప్రభు కొరకే బతుకుతున్నారంటే వాళ్ళు. లోపుతనం ఏం లేదంటే వాళ్ళకు ఉన్నదంతా ప్రభుకి చేస్తారంట. ఎవరిని దోచుకోనే వాడు వీళ్ళు దోచుకోరట. దోచుకుని అవసరం వచ్చినా కూడా పాడతోలు ఆగారట. అవకాశంతో దోచేసుకునే అవకాశం తలుపు కొట్టారక అమ్మనరట. ఒరే 50 తాడగులు కొట్టుకోరా అంటే ఈ పాలేరుతోటి వెళ్ళి ఒరే మాకు కూడా 150 కొట్టరా 200 కొట్టే కలిపి కొట్టేకి అమ్మన్నాడు అంటాడు. ఆ లెక్కలో వెళ్ళిపోతుంది. దోసుకోవటమే. ఆడేదో నమ్మి అప్పగించాడు, దోసేసుకోవటమే. అయ్యో బాబాయ్, కొందరు ఉన్నారట వాళ్ళు దోచుకోలేని వాళ్ళు ఉన్నారట సంఘంలో. ఎదుటి వాళ్ళు దోచుకున్నట్లుగా వీళ్ళే దోపిడిగా మారిపోతారట అవతల. తర్వాత మీలో కొందరు అట్టివారే యుంటిరి. అంటే వీళ్ళు డ్రింక్ చేయరంట కానీ తాగేళ్ళకు డబ్బులు ఇస్తారట. భార్య తాగదు, మొగుడు తాగితే డబ్బులు ఇస్తుంది. ఏం చేద్దంటే ఆడు సాయంత్రం 1500 ఎంతో పట్టుకు చెప్తాడు. 100 రూపాయలు ఇవ్వడం పెద్ద బాధ ఉంది. నువ్వు పనిలోకి వెళ్ళబోదు మాత్రం కొంతమంది భార్యలు ఉన్నారు. నువ్వు పనిలోకి వెళ్ళి ఏయ్ నాకేం అభ్యంతరం ఉండదు. కానీ ఖాళీగా ఉండే మాత్రం కుదరదు. ఖాళీగా ఉంటే తాగడానికి కుదరదు. పనికి వెళ్ళి వారంలో చేస్తావా జీతం అది వారానికి 700. ఇలా తాగడం వెళ్ళాను. ఇప్పుడు నాకు కూడా కొంచెం ఏంటంటే చేసి ఆవిడ తాగదు అసలు. వచ్చారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత మీలో ఇబ్బందిగా ఉందా? కొందరు అట్టివారే యుంటిరి గాని. ఎటువంటి వారంట? క్వాలిటీలు ఉన్నాయి కదా. దొంగలు, దోచుకునేవారు, తిట్టుబోతులు. కొంతమంది పై తిడతారు అనకూడదు కానీ లోపల పైకేమో మామూలుగా అనేసేవాళ్ళు ఉంటారు. తట్టుకోలేక అనేస్తారు వాళ్ళు ఉద్రేకంతో. కొంతమంది లోపల దానికన్నా భయంకరంగా. అందుకే వీళ్ళకి దర్శనాలు ఏమి రావు. వాక్యం వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మామూలుగా సీడీ ప్రార్థన వస్తుంది. వాళ్ళు దీవించండి, వీళ్ళు దీవించండి. ఏ అవసరాలతో వచ్చారో ఎదురోళ్ళ గురించి భారం ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి భుజాన్ని వేసేసుకుంటారు. వచ్చారు బాబా, ఏ బాధతో వచ్చారో ప్రతి ఆదివారం ఇదే. ఏ బాధతో వచ్చారో తర్వాత ఓ రోజు ఉండవు నీ గురించి ప్రార్థించడం ఏ బాధతో వెళ్ళిపోయిందో. అప్పుడు కూడా అంతేనా? ఏ బాధతో వెళ్ళిపోయిందో. అయ్యో బాబా అందరి కోసం ప్రార్థన చేసిందండి. ఏ బాధతో వచ్చారు. ఆవిడ ఏ బాధతో వెళ్ళిపోయిందో తెలియదు. సంఘంలో ఎవరికి తెలియదు ఏ బాధతో వెళ్ళిపోయిందో. నవ్వించడానికి కాదు, అట్టివారు కొందరు ఉన్నారు సంఘంలో. కాకపోతే ఏంటంటే ప్రతిష్ఠ చేసుకున్న జీవితాలు ఉన్నాయి. వారు దేవుని రాజ్యం కొరకు పని చేస్తున్నారు. వారు దేవుని రాజ్యం కొరకు నిష్కాపక్షంగా పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుని రాజ్యానికి రెడీ అవుతున్నారు. వాళ్ళు అనుదినము కూడా వారు ఏమాత్రము వారి లోపల ఎటువంటి ఏదైనా దోషం వస్తుందేమో, నా జీవితంలో ఏదైనా అపవిత్రత వస్తుందేమో, నా పెదవుల అపవిత్రత ఉంటుంది, నా తిండిలో అపవిత్రత ఉంటుందేమో, నా మాటలో ఏదైనా అపవిత్రత ఉంటుందేమో. ఒకవేళ అలాగుంటే దేవుని రాజ్యానికి వారసురాలు కాదు కదా. దేవుడిచ్చిన కృపావరము అది నేను పోగొట్టుకుంటాను కదా, ఆ రక్షణ నేను పోగొట్టుకుంటాను కదా, రక్షణ ఆనందం పోగొట్టుకుంటాను కదా, ఆ సంతోషం నేను పోగొట్టుకుంటాను కదా. పోతే పోయింది, ఏదో కాసేపు కష్టపడతాం, కొద్ది రోజులు ఏదో కష్టపడతాం, శ్రమ పడతాం, బాధపడతాం. దేవుని స్తోత్రం కలుగు, ప్రభు తోడుగున్నాడు చాలు. హల్లెలూయా. అటు వారి సంఘంలో ఉన్నారు. మన ప్రభువైన క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. అది పౌలు చెప్తున్నాడు. సంగమా, సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ఆత్మ ద్వారా మీరు కడగబడుచున్నారు. సంఘంలో దేవుని ఆత్మ ఎన్నో సందర్భాల్లో వాక్యం ద్వారా హెచ్చరించి మాట్లాడి నీ లోపల ఉన్న అపవిత్రత కడగబడాలి, 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 కడగబడాలి. ఆయన ఎవరో ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఎలకతోక, ఏ తోక, ఎలకతోక అంట 7 సముద్రాల, 7 కాలువల్లో 7 చెరువులు తిన్నా కూడా దాని రంగు పోదట. అలాగే మారండి వాళ్ళు అని అన్నారు. దేవుని స్తోత్రం. మరి అది ఎంతవరకు ఆ మర్మం నాకు తెలియదు, కానీ అంత జ్ఞానం నాకు లేదు. అయితే గమనించాలి, దేవుని ఆత్మ సంఘంలో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాక్యం తీసుకొచ్చి నీలో ఉన్న అపవిత్రతను పూర్తిగా కడగటానికి ప్రయత్నం చేస్తాడు, కడిగటానికి ప్రయత్నం చేస్తాడు. ఆత్మ మాట్లాడుతుంది, ఆత్మ తెలియజేస్తుంది, ఆత్మ నన్ను సిద్ధపరుస్తుంది, ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది అని సంఘంలో ఎంతమంది గ్రహించేవారు ఉంటారు? నిజంగా గ్రహించేవారికి ఇది అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ పని వారిలో జరిగిస్తుంది. ఆ వ్యక్తులను దేవుని రాజ్యం ఎదుట నిలవబెడుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రభు ఎదుట నిలవబెట్టేస్తూ ఉంది. అవమాన పాలైపోయిన వ్యక్తిని, ఏలనగా చేసిన వ్యక్తిని, ఏలనగా చేసిన ఆమెని దేవుని స్తోత్రం దేవుడు పవిత్రపరిచి ఒక రోజున ఆయన ఎదుట సంఘంలో నిలవబెడతాడు. కారణం ఏంటి? వాళ్ళు అప్పగించుకోవటం వల్ల వాళ్ళు కడగబట్టారు ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు దేవుడు చేసే పని ఇక్కడ చూడండి, అక్కడ అగ్ని ఉపయోగించాడు. అగ్ని అంటే పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. ఇక్కడ ఆత్మ కడగబడి అంటే ఇప్పుడు వాక్యము ద్వారా కూడా ఆత్మ ద్వారా ప్రభువు నిన్ను కడుగుతాడు. నీలో ఉన్న ఆంతర్యములో లోపల ఉన్న సంగతిని ఆయన కడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పైన చూసిన విధేయతను చూసి ఆయన సంతోషించేసేవాడేం కాదు. ఈ రోజునున్న విధేయత, ఈ రోజున్న ప్రార్థన, ఈరోజు చదివిన వాక్యం, ఇదంతా కూడా ఇక మీ జీవితంలో కంటిన్యూ అవ్వాలి. ఏమవ్వాలి? రెగ్యులర్గా కంటిన్యూ అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్క్ ఎక్కువ ఉంది, ఇవాళ చేతులు ఇలాగేస్తున్నాయి వర్క్ చేసేసుకుని శుభ్రంగా తినేసి ఇక ఈ శరీరాన్ని తీసుకెళ్ళి మంచం మీద వేసేయటం కాదు. రెగ్యులర్గా ప్రతిరోజు వాక్యం చదవటం, ప్రార్థన చేసుకోవటం. హల్లెలూయా. ఇక కంటిన్యూ చేయాలన్నమాట. దేవుని స్తోత్రం. కారణం ఏంటి? ప్రతిరోజు ప్రతిదినం వాక్యం చదువుతూ ఉండాలి. ఆ చదివిన వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన, వాక్యం బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధి నీ మీద అట్లా దిగి వస్తుంది. దుష్టు నుండి నేను కాపాడుతుంది. దుష్టు నుండి నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో వాక్యం ఇస్తున్న సమయంలో కొంతమంది చూడండి మొత్తం డమ్మి అయిపోతుంది. మనవారు ఏ వాక్యం చెప్పారంటేని, మనవారు వాక్యం చెప్పారండి. అదే ఏ వాక్యం చెప్పారండి?
అదేంటి మీరు మామూలుగా ఫస్ట్ వాక్యం మాట్లాడారు కదండి, బైబిల్ తీసి వాక్యం మాట్లాడానా? బైబిల్ తీసి వాక్యం మాట్లాడు కదండి, అది మైకులు చదివారు కదండి వాక్యం. పెద్ద రాడు చూసుకుని ఇప్పుడు అడగకూడదని తలకాయలు కొట్టేసుకోలేం కదా. మర్చిపోయానండి బాబు, నా మాట మర్చిపోయానండి, మర్చిపోతాను బాబు, జ్ఞాపశక్తి సరిగ్గా ఉండలేదండి బాబు. ఒక్క మాటతో అయిపోయేది. ఎంత కవరింగు చెప్పారని గుర్తుకుంది. నాలుగు చివరి ఉందండి, రావట్లేదు అది అంటుకుని. ఎక్కడుందంట? నోట్లో నాతుందంట. నానబెట్టే తర్వాత శుభ్రం శుద్ధికేసి అంట ఎత్తుగా. చూడండి, గమనించాలి. దేవుని స్తోత్రం కలుగుతాను. నీవు ప్రార్థన చేసావు, వాక్యం రావాలి. ఆ వాక్యం నువ్వు పలుకుతున్నప్పుడు దేవునికి స్తోత్రం. లోకంలో సాతాను సంఘంలో ఉన్న నిన్ను పడిపోకుండా, పాడైపోకుండా, మోసపు మాటలో పడిపోకుండా దేవుని స్తోత్రం నిన్ను, నీ జీవితాన్ని కాపాడుకుంటూ, ప్రార్థన అనుభవాన్ని కాపాడుకుంటూ, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని రాజ్యం కొరకు ప్రతి విషయంలో కూడా నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉంటావు. ప్రభు ఎదుట దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రభువా ఇదిగో నా పెదవులు నేను పవిత్రంగా ఉండాలి, నా హృదయం పవిత్రంగా ఉండాలి, నా ఆంతర్యం పవిత్రంగా ఉండాలి. ప్రభువా నీ పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా నన్ను కడిగే నాయన. పౌలు అంటాడు ఇదిగో నిన్ను ఆత్మ ద్వారా, మన దేవుని ఆత్మయందును, చూడండి, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి. ఎవరి యందండి? సంఘం ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడబడ్డ ప్రతి ఒక్క వ్యక్తిని సంఘములో మన దేవుని ఆత్మ ప్రతి దినం కడగటానికి వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు మన దేవుని ఆత్మ మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై. మీరు చూడండి, కడుగుబడి నీవు పవిత్రపరచబడ్డావు. అదవుతుందా? సంఘంలో ఉన్న నీవు సహోదరులరా, మీరు పవిత్రపరచబడ్డారు, కడగబడ్డారు, పవిత్రపరచబడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పంది చూడండి, పంది దాన్ని శుభ్రంగా ఏ సబ్బు, సింతాల, లక్ష. ఇప్పుడు ఫేమస్ సోప్ ఏది? దాన్ని తీసుకొని శుభ్రం సబ్బు చేసి రాసేసి నీట్గా రాసి పొగడు రాసి మెళ్ళ దగ్గర చెవుల దగ్గర పొగడు కొట్టేసి తీసుకెళ్ళి మంచి తెల్ల దుప్పడేసి, పందమ్మ పడుకో అక్కడ. ఏ అమ్మ? పందమ్మ, పందక్క పడుకో, పంది చెల్లి పడుకో, పంది వదిన పడుకో, పంది ఇలా మెత్తన పరుపు వేసేటంటే అది అంటే ఇలాగా ఈ కూర్చుకుంటుందండి, పరుపు కూర్చుకుంటుందండి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. అప్పుడు అది ఏం చేస్తుంది? వెళ్ళి పెద్ద మురుకుంటుంటే మళ్ళీ కారణం ఏంటంటే దాని హృదయంలో మురికంటే ఇష్టం. దాని హృదయంలో, దాని ఆంతర్యంలో మురికంటే ఇష్టం, దానికి చాలా ఇష్టం. పందమ్మ నీకేమంటే ఇష్టం అంటే ఇలాగంటున్నావు ఏంటి పందమ్మ, నాకు అర్థం అవట్లేదంటే, అక్కడికి వెళ్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, అక్కడికి వెళ్తే కానీ నెమ్మది ఉండదు. దేవుని ఆత్మ చేత కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై. కడగబడి పరిశుద్ధపరచబడ్డారు. మీరు పరిశుద్ధపరచబడ్డారు. ఇప్పుడు మన అంశం ఏంటంటే నీవు పరిశుద్ధపరచటమే దేవుని ఉద్దేశం. పరిశుద్ధపరచబడ. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఎలా ఉంటుంటే, ప్రభువా నేను పరిశుద్ధపరచబడాలి. సంఘంలో ఉన్న విశ్వాసి ప్రార్థన ఏమిటంటే, ఆలోచన ఏంటంటే, ప్రభువా నువ్వు నన్ను పరిశుద్ధపరచు. పరిశుద్ధపరచడమే నా ధ్యేయం, పరిశుద్ధపరచబడటమే నా ఆలోచన. నేను అందుకే సంఘానికి వస్తున్నాను, అందుకే ప్రార్థనలో కూర్చున్నాను. పరిశుద్ధపరచబడటమే. ఒకసారి కడగబడ్డారు కదా, కడగబడిన తర్వాత మళ్ళీ
ఆలోచన. ప్రభువుకు అడుగుతున్నాడు వాక్యం ద్వారా. దైవ సేవకుడు వాక్యాన్ని పొందుకుని ఆ వాక్యం మళ్ళీ తిరిగిస్తున్నారు కష్టపడి. ఒకసారి ఆలోచించు, ఎంత వేదనకరమైన పరిస్థితి. దేవుడిని ఎలా చూడాలనుకున్నాడు, దైవ సేవకుడు కూడా ఎలా చూడాలనుకున్నాడు. కడగబడి పవిత్రపరచబడి చదువునైనా మాట చదివేసి కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. నీతిమంతులుగా తీర్చబడ్డ దేవుని సైతాన్ అంటది, అదిగో చూడు ఆమె చూడు సంఘంలో భక్తిగా ఉంటుంది కదా, చూసేప్పుడన్నా ఆమెని స్కూల్లో చూడు, కాలేజీకి వెళ్ళి చూడు, ఆడా నేను రోజుకి 1000 అబద్ధాలు ఆడతాను, ఆడు 3000 ఆడతాడు తెలుసా. సైతాన్ రోజుకి 1000 అబద్ధాలు ఆడతాడు. సైతాన్ అంటది ఆడు రోజు 3000 4000 ఆడేస్తాడు అబద్ధాలు. నా మీద ర్యాంక్ పెద్దది ఆడికి కౌంటింగ్. ఇలాగా చాడీలు చెప్తూ ఫిర్యాదులు దేవుడి దగ్గర సంఘంలో ఉన్న వ్యక్తుల వరకు చేస్తూ ఉంటుంది సాతాను. అయితే ప్రభు అంటాడు, నేను నా ఆత్మ ద్వారా, నా వాక్యం ద్వారా, నా రక్తం ద్వారా నా బిడ్డలు నేను కడిగేసి నీతిమంతులుగా చేసేసాను. నీ తాటకి చెప్పులు ఎక్కడేమి నిలవడం, నేను నీతిమంతులుగా వాళ్ళు చేసేసాను, నీతిమంతులుగా ఇచ్చాను, వాళ్ళకి అడిగాను, ఆత్మ ద్వారా కడిగాను, ఆత్మ ద్వారా వాళ్ళకి అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారా ప్రభు పద్ధతి ఎట్లా ఉంటుందో తెలుసా, ఆయన ఆత్మ ద్వారా ఆయన శుద్ధి చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోదిగా మనం చూద్దామా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం. చూడండి, రెండోది, మొదటిది ఏంటంటే ఆత్మ ద్వారా ఆయన కడుగుచున్నాడు. విన్నారా? దేని కొరకు? నిన్ను ఒక రోజున ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి కొరకు. రెండోదిగా చూసినప్పుడు వాక్యం అనే ఉదక స్నానం. ప్రతి ఆదివారము సంఘంలో దేవుని వాక్యము నీకు స్నానం చేపిస్తూ ఉంది. అదేంటంటే ఆదివారం నేను స్నానం చేసి తలంటుకుని సీకే షాంపూ తెచ్చాడు మా ఆయన గారు. ఏ షాంపూ తెచ్చాడు, జుట్టు ఊడిపోతుందని చెప్తే సీకే షాంపూ చెప్పారంట. పని దగ్గర ఎవరు సీకే షాంపూ పట్టుకొచ్చాడు. కాలుతో చూడండి, కొంప మంచి కొంప అవుతుంది. తలకు దానం చేసి మేము మందిరానికి వచ్చాం, మళ్ళీ దానం చేయించడం ఏంటి? దానం అంటే నీ హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు. ప్రతి ఆదివారము హృదయాన్ని ఆయన శుభ్రపరుస్తారు. వారం అంతా నువ్వు నీ ఉద్యోగంలోనూ, నీ డ్యూటీలోనూ, నీ పనిలోనూ, లేకపోతే నీ రక్త సంబంధుల దగ్గర, లేకపోతే నీ చుట్టాల దగ్గర, లేదా నీ స్నేహితుల దగ్గర తిరిగి ఏదో ఒక దరిద్రాన్ని తీసుకొచ్చి నీ మనసులో వేసుకుంటావు. కాలేజీకి వెళ్ళో, స్కూల్కి వెళ్ళో, లేదా ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక దరిద్రాన్ని వేసుకోవద్దు. సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు వాక్యం ద్వారా నీకున్న అపవిత్రత గురించి విషయాలు తెలియజేస్తుంటే అప్పుడు నువ్వు పశ్చాత్తాపడాలి.
వెంటనే ఆ వాక్యం మరలా నేను ఏం చేస్తుంటే శుభ్రపరుస్తుంది. వెంటనే మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. నేను హాస్పిటల్కి వెళ్తే ఒకరిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ఒక పేషెంట్ విషయంలో మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, మీరు చాలా లేట్గా తీసుకొచ్చారు, కనీసం ఒక నెల ముందైతే మరి నేను ఏదైనా చేయగలుగుదును. అప్పుడే ఇంచుమించలేదంటే 4 నెలలు 5 నెలలు అయిపోయింది. ఎవరు కూడా, నేనే కాదు మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ఏమి చేయలేం, వెంటనే చూసుకోవాలి ఇటువంటి అని వాళ్ళు అన్నారు. వెంటనే చెప్పలేదండి బాబు, వీడిని మాకు చెప్పలేదండి, ఏడుస్తున్నాడు. చెప్పలేదండి బాబు, అలాగే దాచుకున్నాడు, చెప్పలేదండి అంటే, లేదు ఎవరు ఏమి చేయలేరు ఇంకా అనేసి అంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ జీవితంలో కొంచెం పొరపాటు ఏదైనా జరిగినా ప్రభు సన్నిధిలో వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అట్లా యేషయా ఒప్పుకున్నట్టు, అట్లాగా యోబు ఒప్పుకున్నట్లు దేవుని స్తోత్రం. సంఘంలో పౌలు కూడా తెలియజేస్తున్నారు, మొదటిది ఆత్మ ద్వారా నిన్ను శుద్ధి చేస్తారు, కడుగుతారు. రెండోది వాక్యం అనే ఉతకం అంటే వాటర్, నీళ్ళు, అపవిత్రమైన జీవజాలం ద్వారా నిన్ను శుద్ధి చేస్తారు, కడుగుతారు. దేవుని స్తోత్రం. మూడోదిగా చదవండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఆయన వెలుగులో ఉన్న యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన యోహాను. ఎవరట? యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము. స్తోత్రం. చూడండి, ఈ కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితము వెలుగుమయముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? వెలుగుమయముగా ఉంటుంది. వెలుగుమయం అంటే ఏదైనా ఏ మాట మాట్లాడాలన్నా వాళ్ళు దాచి మాట్లాడరు. ఏదైనా కూడా వాళ్ళు చాలా స్పష్టంగా నిజాలే మాట్లాడుతూ ఉంటారు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారమును మనమును అంటే సంఘం. గమనించండి, ఆయనంటే ప్రభు, ఆయన వెలుగు అయి ఉన్నాడు. మనమును వెలుగులో నడిచిన ఎడల, మనము కూడా వెలుగులో నడిచిన ఎడల అంటే దాని అర్థం ఏంటంటే మనము కూడా ప్రభుతో నడిచిన ఎడల. ప్రభు పరిశుద్ధుడు కదండి, ప్రభు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడితో నీవు నడవాలంటే నీళ్ళు ఏదైనా అపవిత్రత ఉందనుకో, నీవు సంఘానికి రావిక, సహవాసానికి రావు. కారణం ఏంటంటే నీలో ఉన్న ఆ పాపము రానివ్వదు. పాపానికి ఉన్న శక్తి అది, ఆ శక్తి ఉండదు, ఆ శక్తి చచ్చిపోతుంది. ఏంటి సంఘానికి వెళ్ళట్లేదంటే ఏముంది, మామూలుగానే ఏముంది, చెప్తారు, కానుకల గురించి చెప్తారు, దశమ భాగాల గురించి చెప్తారు. వీళ్ళు వెలుగు రావడానికి వీడికి ఇష్టపడట్లేదు అని వెలుగు యొద్దకు వచ్చి నాలో ఉన్న అపవిత్రత నుండి నేను విడుదల పొందాలి అని యేసు ప్రభువుతో నడవాలంటే ఆయన వెలుగై ఉన్నాడు కనుక, ఇప్పుడు మీరు కూడా ఆయనతో నడవాలంటే నీవు కూడా వెలుగుని ఇష్టపడి, వెలుగును ప్రేమించి, వెలుగుతో కలిసే స్థితి నీకు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఉన్న అపవిత్రత పోగొట్టుకోవడానికి నీ మనసు కావాలి. వెలుగులో ఉన్న ప్రకారము మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. ఎలాగంట చూడండి, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అపోస్తలుడి ద్వారా ఈ విషయాన్ని చాలా ఎలాగున్నదంటే ఆ మాట, మనము కూడా యేసుతో అన్యోన్యము. బయట ఈ మాట భార్యాభర్తల విషయంలో వాడతారు. అంటే భార్య భర్తల విషయంలో వాళ్ళు చూడండి ఇప్పుడు కూడా అన్యోన్యంగా
ఎంత అన్యోన్యంగా ఉంటారండి బాబు. వాళ్ళు చూస్తే నాకే అసూయ పుడతాండి దేవస్థానం. హల్లెలూయా. ఏంటండి బాబు, వాళ్ళు పావు మింగిసిలా కొట్టేసుకుంటారంటే అంతటా పావు మింగిసిలాగా. అతను వస్తాడా, అతను ఏదో చిన్న మాట అంటాడు, ఇది బుస్సు మీద లేచిపోద్దండి బాబు, ఇది తోక మీద లేచిపోద్ది ఇలాగా. ఏంటి అన్యోన్యత? భార్య భర్తల విషయంలో ఉపయోగిస్తారు ఈ మాట. కానీ అపోస్తలుడైన యోహాను చూడండి, ఈ మాట యేసు ప్రభుకిని సంఘానికి ఎలా ఉంది సరే, యేసు ప్రభుకిని సంఘానికి. అంటే ఇప్పుడు సంఘం వాక్యంతో నడిస్తే, వాక్యంలో కడగబడితే, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు రక్తము ద్వారా మిమ్మల్ని ప్రతి పాపం నుండి ఆయన కడిగేస్తాడని చెప్తున్నాడు మూడోసారి. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి, ఆటంకపరుస్తున్న ప్రతి పాపము నుండి, అభ్యంతరపడుతున్న ప్రతి పాపము నుండి, ప్రభువులో నిలవకుండా, సహవాసంలో నిలవకుండా, నిన్ను నీవు ప్రభుకి అప్పగించుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, నేను ఎలుగులో ఉన్నాడు, నేను ప్రభుని నమ్ముకున్నాడు, అవునండి ఇదండి ఇదండి అదేండి, ఇలా పైకి అనేది కాకుండా జరిగేది విషయం ఏంటంటే, చదువు నాయన 6 వచనం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఎప్పుడండి, ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయనకు సమీపంగా ఉండాలి అంటే, నీలో ఉన్న విషయం సంగతి బయటపడకుండా, నీలో పాపం బయటపడకుండా, నీ సంగతులు బయటికి రాకుండా కప్పిపెట్టుకుని సంఘానికి, సహవాసానికి, దేవునికి, వాక్యానికి దూరంగా ఉండి అప్పుడప్పుడు వచ్చి అలా టచ్ చేసి వెళ్ళిపోతున్నావు అనుకో, అప్పుడప్పుడు టచ్ చేసి వెళ్ళిపోతున్నావు అనుకో, దేవుని స్తోత్రం, అన్యోన్యత ఎలాగవుతుంది? ఈ మాట నిజంగా నేను చదువుతున్నప్పుడు నాకు చాలా చాలా ఆలోచనలు వచ్చేసింది. యేసు ప్రభుతో సంఘము అన్యోన్య సహవాసము, చూడండి, అన్యోన్య సహవాసము కలవారై ఎందుమా ఆయన రక్తము ప్రతి అవిధేయతను, నీ అనాలోచనను, నీ అవిధేయతను దేవుని వాక్యము ద్వారా కడుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా కడుగుతుంది. మూడోదిగా యేసు రక్తము ప్రతి పాపం నుండి నేను విడిపిస్తుంది. హల్లెలూయా. మళ్ళీ తిరిగి ప్రభువుకి అన్యోన్య సావాసంలోనికి నిన్ను కలుపున్నది. అదే స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం అంతా మనతో మాట్లాడేది ఏమిటంటే, ప్రభు ఉద్దేశము నిన్ను పవిత్రపరచబడాలి, నువ్వు పవిత్రపరచబడాలి. ప్రభు ఉద్దేశం అదే, నువ్వు పవిత్రపరచబడాలి. నీకు ఈ ఆలోచన రావాలి, ఏ సంగతి ఏదైతే ఏంటంటే బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత విషయం. కానివ్వండి, వాక్యం ఏం చెప్తుందంటే, ముందు నీవు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. నీకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, పరిస్థితులు ఉండవచ్చు, కానీ దేవుని ఉద్దేశము ముందు నీ సమస్యలు కాదు. ఇప్పుడు దేవునికి నీకున్న సమస్య ఏమిటి అంటే, ఆయన ఉద్దేశము నిన్ను పవిత్రపరచబడటం, నువ్వు పవిత్రపరచబడాలి అనేది ఆయన ఉద్దేశం. ఇది అర్థం కాకుండా యోబు జీవితంలో ఎన్నో జరిగినాయి. జ్ఞానం లేని మాటలు మాట్లాడారని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు దేవుని మీద, దేవుని సేవకుల మీద ఎరగబడతాం. అమ్మ ఆడనొచ్చా, అలాగనొచ్చా, నలుగురిలో అలాగంటాడా, పోనీ పక్కకి పిలిచి పక్కకి పిలాలా? ఎంతమందిని పక్కకి పిలాలి నేను? ఒకవేళ పక్కకు పిలిస్తే ఏమని చెప్తావు? వాక్యం మామూలుగా అందరితో చెప్పినట్టు చెప్పచ్చు కదా, పక్కకు పిలుస్తున్నావు ఎందుకు? వెళ్ళి అందరూ ఉండాలి. వాక్యం అందరినీ గడుపుతుంది వాక్యం.
హల్లెలూయా. నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన ఎదుట నిన్ను నిలవబెట్టుకోవటానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకాళ్ళ మీదకి రండి, మోకాళ్ళ మీదకి రండి. ఈ ఉపవాస ప్రార్థనలో సంగమా, నిన్ను ప్రభు పరిశుద్ధపరచబడ్డానికి చూడండి. ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ఉంచారు. అలాగే వాక్యాన్ని ఇస్తున్నారు, ఉపదేశాన్ని ఇస్తున్నారు. అట్లాగే ఆయన రక్తపు వాక్యమును మనలో ఆయన ప్రతి అవిధేయతను కడిగి శుద్ధీకరించి ఆయనకు వేరుగా కాకుండా నీవు ఆయనతో అన్యోన్య సహవాసము నువ్వు కలిగిన దానివై, కలిగిన వాడివై ఉండాలని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలిగిన వాడివై అన్యోన్యత కలిగి నాతో ఉండాలి అని ప్రభు ఆశిస్తున్నాడు. నిజమైన సంతోషము ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన ఆనందము ఆ అన్యోన్యతలోనే ఉంది. నిజమైన సంతోషము ఆ అన్యోన్యతలోనే ఉంది. లోకంలో ఎక్కడా కూడా ఆ సంతోషం నీకు దొరకదు. ఆయన వాక్యము ద్వారా, ఆయన మాట్లాడుతున్న ప్రతి విషయాలు ద్వారా ఆయన ఇచ్చే నిజమైన ఆనందము, నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన అన్యోన్యత, ప్రేమ. హల్లెలూయా. ప్రార్థన చేద్దాము. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈ ఫాస్టింగ్ ఉపవాస ప్రార్థనలో చాలా సవిస్తరంగా మరి మనతో సంఘంతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. 3 పద్ధతుల్లో ప్రభు సంఘాన్ని ఆయన పవిత్రపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ద్వారా ఆయన పవిత్రపరుస్తున్నారు నిన్ను. సంగమా ఆత్మ ద్వారా ఆయన పరిశుద్ధపరుచుచున్నారు. రెండోదిగా వాక్యము ఉతక స్నానము చేపిస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు నేను శుద్ధి చేయాలి అని, నీ ఆంతర్యము కడిగి శుద్ధీకరించాలి. నీలో ఉన్న స్వార్థమును పూర్తిగా కడిగి శుద్ధీకరించి ఒక పవిత్రుడుగా ఆయన నిలువబెట్టుకోవాలి. వాక్యమనే ఉతక స్నానము ద్వారా. మూడవదిగా ఆయన పవిత్రమైన రక్తము ద్వారా ప్రతి అవిధేయత నుండి నిన్ను ఆయన కడిగి శుభ్రపరిచి మరలా తప్పిపోయిన నీ బ్రతుకును మరలా ఆయనతో ఐక్యము కలిగి మళ్ళీ వెలుగుకరమైన బ్రతుకులోనికి ఆయన తీసుకుని రావాలి. ఆత్మీయ ప్రేమను, అన్యోన్యతను నీకు పంచాలి అని ఎంతో ఎదురు చూస్తూ ఆయన నీ కొరకు ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే ఉపవాస ప్రార్థన కూడికలో నీతో మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మీ పవిత్రమైన నామమును బట్టి వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభా మీరు మాతో ఉన్నందుకే స్తోత్ర. ఆయన నీ బిడ్డలతో మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి సవిస్తరముగా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుచున్న వాక్యమును బట్టి అయా జీవితాలు సరి చేసుకొని మరలా తిరిగి నాయన అన్యోన్య సహవాసము గలవారిగా నాయన పవిత్రపరచబడిన బ్రతుకులుగా నాయన ఉండాలని ఆయన ఆశ కలిగిన వారినందరినీ మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం
లోకంలో ఉన్న పరిశుద్ధులకును మరి కూడా ఉన్న సంఘమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే, యేసు నామం మనకు సంపూర్ణ ఆశ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ కూడా వందనాలు, స్తోత్రం. ప్రత్యేకంగా మరి ఉపవాసం ఉండి కనిపెట్టిన బిడ్డలందరికీ కూడా మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.